రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనలతో ఉప్పాడ మత్స్యకారులకు వారి జీవనోపాధి అభివృద్ధి చెందడానికి మత్స్యకార జీవన ఉపాధి శిక్షణ యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేరళ, పుదుచ్చేరి, కొచ్చి ప్రాంతాల్లో ఉన్న సముద్రపు నాచు మొక్కలు, సముద్రపు సెరికల్చర్ పై పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంత మత్స్యకారులకు శిక్షణనిచ్చి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన యాత్రను జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 కమిటీ సభ్యులు తుమ్మల రామస్వామి, పెన్నం దొరబాబు, ఓదూరి కిషోర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు మత్స్యకారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. మత్స్యకారులు 2 బస్సులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. సముద్ర ఆధారిత ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ఈరోజు మత్స్యకార సోదరులని సోదరులను కూడా మరి తమిళనాడు ప్రాంతానికి 30 మందిని పంపించడం జరుగుతూ ఉంది. అలాగే కేరళ ప్రాంతానికి కూడా మరొక 30 మందిని మరి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా వారికి తమిళనాడు ప్రాంతంలో వెళ్ళేటువంటి ఏదైతే శిక్షణ తీసుకుంటా ఉన్నారో, ఏదైతే సముద్ర ఆధారితంగానే ప్రత్యామ్నాయంగా మరి లాభాల బాటలో ఏ విధంగా తీసుకురావచ్చు, వారి బతుకు తెరువుని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని మీద వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు ఇక్కడ మత్స్యకార సోదరులను పంపించడం జరుగుతుంది. అలాగే కేరళ కూడా మరొక 30 మందిని పంపించడం జరుగుతుంది. కేరళ వెళ్ళే వారికి ట్రైనింగ్ ఏంటంటే, ఆ శిక్షణ ఏదైతే మీరు సముద్రం మీద ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఉత్పత్తులు పట్టుకున్న తర్వాత హైజెనిక్గా, అంటే మీరు ఈరోజు కేజీ 30 రూపాయలు 40 రూపాయలకు అమ్ముతుంటే దానివల్ల హైజెనిక్ చేయటం, దాంట్లో శిక్షణ తీసుకోవడం ద్వారా మరింత లాభాల బాటలోకి రావడం కోసం అదొక ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాను. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ కూడా ప్రత్యేక దృష్టి మత్స్యకార తీర ప్రాంతం మీద పెట్టడం జరిగింది. ఓ పక్కన అనేక కోట్లు పెట్టి ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతం పుట్టుకుపోతా ఉందో దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వీరికి ఈరోజు సముద్రాన్ని నమ్మి బతుకుతున్నటువంటి ఎవరైతే గంగపుత్రులు ఉన్నారో వారు రోజు రోజుకి వారికి మత్స్య సంపద తగ్గిపోవటం, దాని ద్వారా వారి జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వీరందరికీ